నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ఉపద్రవాన్ని సవాల్గా స్వీకరించాలని అధికారులకు చంద్రబాబు పిలుపు. ప్రతి పంటకు బీమా నమోదు బాధ్యత కలెక్టర్లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. మహిళలపై వైసీపీ చిన్నచూపుకి జోగి కుటుంబ ఉదంతమే నిదర్శనం. విమర్శలు గుప్పించిన రాష్ట్ర మహిళా సహకార అధికార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత. మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ నేత పుత్తా శివశంకర్. బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. నేరేళ్ల ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. పాలక కుటుంబ సభ్యురాలిగా సిగ్గుతో తలదించుకుంటున్నారని వ్యాఖ్య. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఉపద్రవాన్ని అధిగమించడం అధికార యంత్రాంగానికి ఒక పెద్ద సవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కష్టకాలంలో రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని, వారికి సరైన సమాచారం అందిస్తూ నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. కాసుల కోసం తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన చరిత్ర జగన్ది అయితే, కట్నం కోసం కోడల్ని వేధించిన చరిత్ర జోగి రమేష్ దని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఎద్దేవా చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వని గొడ్డలి పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదని ధ్వజమెత్తారు. మహిళలపై వైసీపీ చిన్నచూపుకి జోగి కుటుంబం ఉదంతమే నిదర్శనమని అన్నారు. జోగి రమేష్ కోడలికి జరిగిన అన్యాయంపై ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ మహిళా నాయకురాళ్లు కానీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. దూడ గట్టున మేయదు కదా, దూడ కూడా చేలోనే మేయాలనుకుంటుంది. ఆ విధంగా ఉంది ఈ రోజున వైసీపీ నాయకుల పనితీరు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం వాళ్ళ నాయకుడి దారిలోనే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. ఈ రోజున ఇంట్లో న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారంటే ప్రజలు ఎందుకు నమ్ముతారండి? నమ్మే పరిస్థితుల్లో లేరు. దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు. కాసుల కోసం తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే, కట్నం కోసం కోడల్ని వేధించినటువంటి చరిత్ర జోగి రమేష్ గారిది. అధినాయకుడు తీరు ఎట్లా ఉంటే వాళ్ళ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారు అనటానికి ఈ ఉదాహరణ. మహిళలకి గౌరవం ఇవ్వని వీళ్ళు, ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప చేసేది ఏదీ లేదు. జోగి రమేష్ గారి కోడలిపై జరిగినటువంటి అన్యాయంపై ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున ఈ షోకార్డ్ లీడర్స్ ఉన్నారు, ప్రతి దానికి కూడా ఈ షోకార్డ్ లీడర్స్ ప్రతి దానికి అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించాలి, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నీచమైనటువంటి ఆలోచనతో మైకులు ముందుకొచ్చి మాట్లాడతారు. ఈ రోజా గారు, రజనీ గారు, వరదు కళ్యాణి గారు, శ్యామల గారు ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మహిళకి మీ పార్టీలోనే ఒక మాజీ మంత్రి వాళ్ళ కోడల మీద దాడి కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి,
అవన్నీ కూడా జరిగి ఆమె ఓపెన్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక మహిళపై జరిగినటువంటి అన్యాయంపై ఈ మహిళలు ఎందుకు మాట్లాడటం లేదండి? ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు స్పందించలేదు? మీ మహిళా నాయకులు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చినా కూడా, ఏ మహిళకు వచ్చినా కూడా, అది ఏ పార్టీ మహిళకు వచ్చినా కానీ సమస్య మీద స్పందించాలి కదా. మనకు భావ వ్యక్తీకరణ ఒక్కటే స్వేచ్ఛ కాదు కదండి. మహిళకి జరిగినటువంటి అన్యాయంపై స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేదు ఈ మహిళలు కానివ్వండి, ఈ వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఆమె ఒక మహిళ ఎంత మనోవేదనకి గురవుతుంది. అసలు మామూలుగా అసలు వీళ్ళు ఎంత దారుణంగా ఒక అమ్మాయిని వరకట్న వేధింపులకి, ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వరకట్న వేధింపులతో ఎంత దారుణంగా కుటుంబం అమ్మాయిని టార్చర్ పెడితే అంత బయటకు వస్తుంది. ఆ అమ్మాయిని గోవా తీసుకెళ్ళి కూడా చంపేయడానికి ప్రయత్నం చేశారంట. మేడ మీద నుంచి తోసేసి చంపేయడానికి ప్రయత్నం చేశారట. సో ఇట్లాంటి ఎన్నో ఆమెను చంపడానికి ప్రయత్నాలు చేసి ఆమెని మెంటల్గా, మానసికంగా, శారీరకంగా ఆమెను టార్చర్ పెట్టడమే కాకుండా ఎంత దారుణంగా అమ్మాయిని హింసించారనేది అమ్మాయి కదా ఓపెన్గా చాలా చాలా స్టేట్మెంట్లో రాసింది. కానీ అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఒక మహిళని అంత దారుణంగా టార్చర్ పెడితే మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు? మీ మహిళలు ఎందుకు స్పందించలేదు? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు? అంటే టాప్ టు బాటమ్ మీ మైండ్ సెట్ అంతా కూడా నాయకుడి నుంచి కింద వరకు కూడా క్రిమినల్ మైండ్ సెట్తోనే ఉన్నారా? అంటే మీరందరూ కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్తోనే మహిళల పట్ల వ్యవహరిస్తున్నారు అనటానికి ఇదొక ఉదాహరణ. ఎన్నో ఉదాహరణలు. మహిళలను అవమానిస్తారు, మహిళల యొక్క కట్టుబాట్లను అవమానిస్తారు. మెగా డిఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి చోట పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారని ఆయన వెల్లడించారు. దీంతో దిక్కుతోచని ప్రభుత్వం ఎవరెవరితోనో మాట్లాడిస్తూ విమర్శలు, నిందల పర్వం కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మెగా డిఎస్సీ నిర్వహణలో ఎన్నో అక్రమాలు చేశారని, వాటికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రం అంతటా ఏ ప్రాంతం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద, అదేవిధంగా దాదాపు 3,50,000 మంది డిఎస్సి అభ్యర్థులకి ఏదైతే అన్యాయం జరిగిందో, అక్రమంగా అడ్డగోలుగా డిఎస్సి నిర్వహించారో, వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసేసి తమ యొక్క నిరసన, ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ అయినటువంటి ఈ ర్యాలీలను దీటిని చూసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మందిని మీడియా మీదకు పంపించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద. ఇంకో విధంగా ఇంకొకరు అంటారు, ఆ డిఎస్సి అభ్యర్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు కదా అని. అరే బాబు, మేము పిలుపునిచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ర్యాలీలు జరుగుతాయి. ఇందులో నిరుద్యోగులు, యువత, జంజీ బ్యాచ్ పాల్గొంటుందన్నాము. అంతకు మించి స్థాయిలో ఈ రోజు రెస్పాన్స్ వచ్చింది. ఈ యొక్క రెస్పాన్స్ చూసే మీరందరూ కూడా పిచ్చి పిచ్చిగా ప్రేలాలు నడుపుతున్నారు. ఇంకొకటి ఆయన అంటారు, లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తారంటే ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి కండిషన్స్ బేసిస్ మీద. చూడండి, డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు, దాదాపు 2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు పోరాటాలు చేస్తా ఉంది. మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలని, అక్రమాలను ఆధారాలతో సహా దాదాపు 100 ప్రశ్నలు విత్ ప్రూఫ్స్ తో, ఆధారాలతో సహా ఇది అనేసి
మీడియా ముఖంగా చెబితే ఏ ఒక్క మంత్రి ముందుకు రాలేదు. కేవలం అధికారులతోనో వాళ్ళతోనో పంపించేసేసి లేదా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తిట్టడం తప్ప, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారు కదా ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో ఇదిగో అని ఆధారాలు ఇచ్చారు కదా, ఈ ఆధారం తప్పని చెప్పడానికి మీకు ఒక్క ఆధారం ఉన్నా కూడా బయటకు వచ్చేవాళ్ళు కదా. అలా కాకుండా ఏదో సందర్భంలో తాడేపల్లికి వచ్చారంట, ఆయన ఏదో శిలాఫలకం స్టార్ట్ చేయడానికో శంకుస్థాపనకు వచ్చారట. ఆ కార్యక్రమానికి వచ్చి పిచ్చి ప్రేలాపనలు ఆడుతూ ప్రగల్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ మేకపోతు గాంభీర్యం పలుకుతూ ఇక్కడే ఉన్నాను నీ ఇంటి దగ్గర అనేటువంటిదో ఛాలెంజ్ చేశావు కదా వస్తా అని చెప్పి, తర్వాత నిన్న కూడాను తన కార్యకర్తల్లో చప్పట్లు తెలుసుకోవడానికి ఎల్లో మీడియాలో ఎలివేషన్స్ ఇవ్వడానికి జగన్ గారిని ఛాలెంజ్ చేశారట. అయ్యా ఒకటే అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు లేక మీరు అక్రమాలు జరిగాయి కాబట్టి దాన్ని కప్పిపించుకోవడానికి రాజకీయంగా మాట్లాడుతున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా మీరు ఇదిగోండి లేవు అని చెప్పి ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇది లేట్లేదా? మీరు తోకబడిచి పారిపోతున్నారంటే నిజంగా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అక్కడ అక్రమాలు జరిగాయని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు కదా. ఈరోజు ఛాలెంజ్ అంటున్నారు కదా, ఒకటే మేము చెప్తున్నాం, లోకేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే అంత స్థాయి మీది కాదు. మీరు మొదటిసారి మంత్రి అయ్యారు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఓడిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ కాదు చేసేది, మీ స్థాయి అది కాదు. మాలో మేమైనా ఎవరైనా కూడా అధికార ప్రతినిధులు కానీ మా మాజీ ఎమ్మెల్యేలు కానీ మా రాష్ట్ర నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు ఎవరైనా కూడా వచ్చి సబ్జెక్ట్తో సహా మీరు అడిగినటువంటి దేనికైనా కూడా చర్చకు సిద్ధంగా మా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.